నీలో క్రైస్తవ్యం ఉంటే ఒక వ్యక్తిని చెడుగా చూడగలుగుతావా? నీలో యేసయ్య ఉంటే చెడు ఆలోచనకి, చెడు మనసుకి, చెడు ప్రవర్తనకి చోటు ఇవ్వగలుగుతావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ ఉన్నాము మనం? దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, యేసయ్య పేరు చెప్పుకుంటూ ఎక్కడ ఉన్నాము? పాపము చేత ఈడ్చబడుతూ ఆయన పేరును మనం చెప్పుకొని ఆయనకి అవమానము తెచ్చేటటువంటి చూపాని చూపు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తండ్రి, మొన్న ఒక ఇంటర్వ్యూ వింటూ ఉంటుంటే ఆమె చాలా కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి. ఆమె తండ్రి ప్రవర్తన గురించి ఆమె చెప్తూ ఉంది. అయ్యో, చదువుకున్నారు, కోట్లానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి, తండ్రి స్థానంలో ఉన్నాడు. కుమార్తె విషయంలో ఎంత భయంకరం! లోకంలో అలాంటివి కనబడుతూ ఉన్నాయి అనుకుంటున్నాము. క్రైస్తవ సమాజంలో అలాంటివి లేవా? నా హృదయము, నా చూపు, నా తలంపు, నా ప్రవర్తన నేను స్వస్థపరచబడ్డాను అని చెప్పగలవా? నీ చేతికి స్వస్థత ఉందా? దేనిని ముడుతున్నామో నీకు అర్థమవుతుందా? దేవుణ్ణి కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నావు కదా. దేవుడు ఈ రకంగా ఎవరితో ప్రవర్తించాడా? ఏమని చెప్తుంది దేవుని వాక్యం? మనం ఎలాగూ నడుచుకొనవలెనో అలాగే ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు.